హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరగబోయే యుద్ధం యొక్క మొదటి దాడి ఎప్పుడు జరుగుతుంది మరియు ఈ యుద్ధంలో పాకిస్తాన్ పరిస్థితులు ఎలా ఉంటాయనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ యుద్ధానికి ముందు పాకిస్తాన్ను ఎలా నివారించాలనేది భారతదేశం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో టర్కీ పాకిస్తాన్ నుండి దూరం జరిగినట్లే. ఇప్పుడు వారి మిత్రుడైన అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంతేకాకుండా ఈ సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా భావిస్తుంది. ఎందుకంటే వారి చేతిలో గిన్నె ఉంది మరియు వారు IMF ముందు పదే పదే సహాయం కోసం భిక్షాటన చేస్తున్నారు. కానీ మొదటి విషయం ఏమిటంటే, భారతదేశం తన సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినప్పుడు పాకిస్తాన్తో ఎవరూ నిలబడడం లేదు. అంతేకాకుండా భారతదేశం పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడానికి వారి సముద్ర ఓడలపై నిషేధం విధించేందుకు మొదటి అడుగు వేసింది. దీనివల్ల పాకిస్తాన్ వాణిజ్య ఓడలు కూడా భారత ఓడరేవులకు చేరుకోలేవు. అంటే పాకిస్తాన్ భారత గగన మార్గాన్ని ఉపయోగించి బంగ్లాదేశ్ వంటి తన బలమైన మిత్రదేశంతో సంప్రదింపులు జరపలేకపోతుంది. అలాగే భారత గగన మార్గాలు మరియు ఓడరేవులను ఉపయోగించి తన వాణిజ్యాన్ని నడపలేకపోతుంది. ఇక్కడ నుండి పాకిస్తాన్కి భారతదేశం ముందు మోకరిల్లడం తప్ప మిగిలిన అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఎందుకంటే భారతదేశం వారిపై చర్యలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ పక్కనే ఉన్న తాలిబాన్ను భారతదేశం ఇప్పటికే తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు రష్యా కూడా స్పష్టంగా చెప్పింది, తాము యుక్రెయిన్తో యుద్ధంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్పై భారతదేశానికి అవసరమైన ఆయుధాలను వేగంగా సరఫరా చేస్తామని. ఈ మొత్తం అభివృద్ధి ఏమిటి ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చేపలు ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ పక్షవాతం, ఆప్షన్ బి క్యాన్సర్, ఆప్షన్ సి మతిమరుపు, ఆప్షన్ డి కీళ్ళ నొప్పులు. ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వాస్తవానికి భారతదేశం ప్రణాళిక మరియు సన్నాహాలతో ముందుకు సాగుతున్న విధానాన్ని చూస్తే ఈసారి పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టమవుతుంది. వారు భారతదేశం ముందు మోకరిల్లడమే కాకుండా POKను వదిలి పారిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి విషయాలు గాలిలో గాలివాటంగా జరగడం లేదు. భారతదేశం నెమ్మదిగైన పాకిస్తాన్పై తన సైన్యాన్ని సన్నద్ధం చేస్తుంది. భారత సైన్యం యొక్క బలాన్ని పెంచడానికి ఆయుధాలు సరఫరా ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా చేసి దుర్బలం చేయడానికి భారతదేశం తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ భారతదేశం ఇంకా ముందుకు సాగుతున్న ప్రణాళిక పాకిస్తాన్కు ఆర్థిక దెబ్బతీసేలా మాత్రమే కాకుండా ఆహారం మరియు తాగునీటి వస్తువుల కోసం కూడా వారిని ఆకలితో అలమటించేలా చేయవచ్చు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ఎయిర్లైన్లను తన గగన మార్గంలో ఎగరడానికి నిషేధం విధించినప్పటి నుండి పాకిస్తాన్ ఎయిర్లైన్లు మలేషియా వంటి దేశాలకు చేరుకోవడానికి చైనా మీదుగా సుదీర్ఘమైన మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. ఈ కొత్త మార్గం పాకిస్తాన్కు 2 రెట్లు లేదా 3 రెట్లు ఖరీదైనదిగా మారింది. దీని ఫలితంగా దివాలా తీసిన పాకిస్తాన్ ఆర్థిక భారం మరింతగా పెరిగింది. ఈ సమయంలో ఒకవైపు భారత సైన్యం పాకిస్తాన్పై సైనిక సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు పాకిస్తాన్పై ఆర్థిక భారం తగ్గకముందే దాన్ని మరింతగా పెంచేందుకు భారతదేశం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంది. నివేదికల ప్రకారం భారతదేశం పాకిస్తాన్ సముద్ర ఓడలను కూడా ఆపేందుకు సిద్ధమవుతుంది. అవును ఫ్రెండ్స్, 1971లో పాకిస్తాన్ మోకాలపైకి తీసుకొచ్చేందుకు ఇందిరాగాంధీ ఏ సేవలను మూసివేశారో ఇప్పుడు అదే సేవలను మోదీ గారు మూసివేయడానికి సిద్ధమవుతున్నారు. సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం పాకిస్తాన్ కోసం షిప్పింగ్ లైన్లు మరియు పోస్టల్ సేవలను సస్పెండ్ చేయడం గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. మాకు అనిపిస్తుంది, మొదట పాకిస్తాన్ కోసం అన్ని సౌకర్యాలను మూసివేసి వారిని దెబ్బతీసేందుకు భారతదేశం సన్నద్ధమైంది. పాకిస్తాన్ యొక్క ఇబ్బందులు ఎలా పెరుగుతాయో దీన్ని బట్టి అంచనా వేయవచ్చు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నేరుగా వాణిజ్యం పరిమితంగా ఉన్నప్పటికీ 3వ దేశం ద్వారా భారతదేశం నుండి పాకిస్తాన్కు వచ్చే వస్తువులు ఇప్పుడు ఆగిపోతాయి. గుజరాత్ మరియు ముంబైలోని భారత ఓడరేవులను
పాకిస్తాన్ ద్వారా వెళ్లే కంటైనర్ల కోసం ఉపయోగిస్తారు. వీటిని ఇప్పుడు మూసివేయచ్చు. కొన్నిసార్లు పాకిస్తాన్కు భారతదేశం నుండి ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు వంటి ముఖ్యమైన ఉత్పత్తులు కూడా పంపబడతాయి. ఇవి ఇప్పుడు వారికి లభించవు. అంతేకాకుండా భారతదేశం ఇరాన్లోని చాబహార్ ఓడరేవును ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్తో నేరుగా వాణిజ్యం చేయడం ప్రారంభిస్తే, పాకిస్తాన్ను మధ్య నుండి తొలగిస్తే పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం కూడా పాకిస్తాన్ మార్గం ద్వారా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్కి మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి నేరుగా వస్తువులను లోడ్ చేసిన ట్రక్కులు వచ్చిపోతుంటాయి. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కొంత సహాయం లభిస్తుంది. కానీ ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ చేతిలో గిన్నె ఉన్న ఈ సమయంలో భారతదేశం వారి ఆర్థిక వ్యవస్థపై ఒకటి తర్వాత ఒకటిగా దాడులు చేస్తుంది. ఈ దాడులను చూసి టర్కీ ఇప్పటికై పాకిస్తాన్ నుండి తన చేతిని వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు వారి పెద్ద మిత్రుడైన అజర్బైజాన్ కూడా వారి నుండి ముఖం తిప్పుకుంటుంది. అయినప్పటికీ పాకిస్తాన్ మీడియా అజర్బైజాన్ తమతో నిలబడిందని చెప్తోంది. భారతదేశానికి మద్దతు ఇవ్వడం విషయంలో రష్యా కూడా భారతదేశం వైపు నిలబడింది. ఎందుకంటే రష్యా ఇటీవల ఒక ప్రకటనలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ చేయి ఉందని స్పష్టంగా చెప్పింది. భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయడానికి సన్నద్ధమవుతున్న విధానాన్ని చూసి రష్యా స్పష్టంగా చెప్పింది, భారతదేశానికి ఏ రక్షణ ఆయుధాల సరఫరాలోనూ ఎటువంటి సమస్య ఉండదని. రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిపోయినప్పటికీ ఈ పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని వదిలిపెట్టదు. కొంతమంది నాయకుల డిమాండ్ ఇంతవరకు వచ్చింది, పాకిస్తాన్ వాణిజ్య ఓడలపై భారత నావికాదళం నేరుగా దాడి చేయాలని. పాకిస్తాన్ మోకాళ్లపైకి ఎలా తీసుకురావాలనేది భారత సైన్యం నిర్ణయిస్తుంది. కానీ పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. మేము పాకిస్తాన్ను వదిలిపెట్టబోమని. పాకిస్తాన్ ఎంతగా భయపడుతుందంటే వారు ట్రంప్ను వేడుకుంటున్నారు, దయచేసి భారతదేశాన్ని ఆపి మమ్మల్ని కాపాడమని. కానీ భారతదేశం యొక్క ఉద్దేశం స్పష్టంగా ఉంది, ఈసారి పాకిస్తాన్ను ఎవరూ కాపాడలేరు. చివరగా అమెరికాకు కూడా భారతదేశం పాకిస్తాన్ను వదిలిపెట్టదని అనిపిస్తుంది. అమెరికా భారతదేశంతో ఉంది మరియు భారతదేశం ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు. మీరు భారతదేశం పాకిస్తాన్పై ఎటువంటి స్థాయిలో సన్నాహాలు చేస్తుందో అంచనా వేయాలంటే ఈ నివేదికలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మరియు భారతదేశం సరిహద్దుల వద్ద మేము అధునాతన జామర్ సిస్టంలను ఏర్పాటు చేశామని నివేదికలు చెప్తున్నాయి. ఈ పాకిస్తాన్ సైనిక విమానాల ఎలక్ట్రానిక్ సిస్టంలను పూర్తిగా బ్లాక్ చేస్తాయి. దీనివల్ల అవి శాటిలైట్తో సంబంధాన్ని కోల్పోయి మార్గం నుండి తప్పుకుంటాయి. మీరు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ తన నావికా దళాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కు తీసుకువచ్చి భారతదేశాన్ని బెదిరించింది. మేము ఇక్కడ నుండి 2 రోజుల పాటు నిరంతరం కాల్పులు జరుపుతామని. భారతదేశం కూడా సరే, సమస్య లేదని చెప్పింది. ఆ తర్వాత భారతదేశం 4 నావికాదళ ఓడలను వారి ముందు నిలబెట్టి మేము కూడా నిరంతరం కాల్పులు జరుపుతామని చెప్పింది. దీని తర్వాత వారు స్వయంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మీరు భారతదేశం తీసుకున్న చర్యలతో ఏకీభవిస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ సి, మతిమరుపు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.